అందరికీ నమస్కారం. 2019 నుండి 2024 వరకు దాదాపు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన అక్రమ సంపాదన కోసం, తన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దోచిపెట్టడం కోసం రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి బ్రాండెడ్ లిక్కర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ రాష్ట్రం నుండి బహిష్కరించి వారి అక్రమ సంపాదన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి మద్యం తయారీ కంపెనీల్లో తయారు చేసినటువంటి నాణ్యత లేని కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో ఏరులై పాలించి 35,000 కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించారు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి అక్రమ సంపాదన కోసం రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని ఏరులై పాలించి అమాయకులైనటువంటి 30,000 మంది ప్రజలు ఆరోగ్యం పాడై చనిపోవడానికి కారణమయ్యారనేటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కల్తీ మద్యం ద్వారా ఒకరిద్దరు చనిపోతే వెంటనే అందుకు బాధ్యులైనటువంటి వారిపైన తక్షణమే చర్యలు తీసుకొని వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలకు ఆదేశించినటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేర్ని నాని కానీ అదే కడప ఎంపీగా వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉన్నారు. మేము ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి అదేవిధంగా పేర్ని నానికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు మీ ప్రభుత్వ హయాంలో మీరు అమ్మినటువంటి కల్తీ మద్యం వల్ల రాష్ట్రంలో 30,000 మంది అమాయక ప్రజలు లివర్ పాడైపోయి చనిపోయిన నాడు ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైనైనా మీరు చట్టపరమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వ హాయంలో కల్తీ మద్యం ద్వారా 30,000 మంది అమాయక ప్రజలు లివర్ పాడై చనిపోయిన నాడు ఏ ఒక్కరిపైనైనా మీరు పార్టీ నుండి బహిష్కరణ చర్యలు ఎందుకు చేపట్టలేకపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 35,000 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినటువంటి మీరు అన్యాయంగా 30,000 మంది తల్లులకు గర్భచూటం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అక్రమ సంపాదన కోసం 30,000 మంది ఆడబిడ్డలు తమ భర్తలను కోల్పోయి పసుపు కుంకాలకు దూరమయ్యి వితంతువులుగా మారిపోయినటువంటి ఆడబిడ్డలకు ఈరోజు దిక్కు లేకుండా పోయింది. దీనికి మీరేమని సమాధానం చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు అమ్మినటువంటి కల్తీ మద్యం ద్వారా 30,000 మంది చనిపోవడం జరిగింది. ఆ 30,000 మంది అమాయక జనానికి సంబంధించినటువంటి వారి బిడ్డలు ఈరోజు తండ్రి లేని పిల్లలైపోయారు. ఈరోజు అన్నమో రామచంద్రాన్ని అలమటించిపోతా ఉన్నారు. తండ్రి లేని బిడ్డలుగా మారినటువంటి పసిపిల్లలకు ఈరోజు ఎవరు బాధ్యత వహిస్తారో జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా రాష్ట్రంలో కల్తీ మద్యం తయారవుతా ఉంది. దానివల్ల ఒకరిద్దరు మరణించడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు గారు వ్యవహరిస్తున్నటువంటి కొల్లు రవీంద్ర గారు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చినటువంటి మరుక్షణం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యులైనటువంటి కల్తీ మద్యానికి బాధ్యులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని తెలుగుదేశం పార్టీ నుండి తక్షణమే సస్పెండ్ చేయడం, అదేవిధంగా అటు ఎక్సైజ్ శాఖ సిబ్బందికి అదేవిధంగా ఇటు పోలీసు శాఖ వారికి కఠినమైనటువంటి ఆదేశాలు అందించి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి, వారిని తక్షణమే అరెస్ట్ చేయండి. రాష్ట్రంలో కల్తీ మద్యము అమ్మకాలు జరగడానికి వీలే లేదు. ఏ ఒక్క అమాయకుడు కూడా కల్తీ మద్యం ద్వారా మరణించడానికి వీలు లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఏ ఒక్క ఆడబిడ్డ కూడా
కల్తీ మద్యం ద్వారా తన భర్తను కోరుకోవడానికి వీలు లేదు. ఏ తల్లి కూడా కల్తీ మద్యం ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తన కుమారుని కోరుకోవడానికి వీలు లేదు. ఏ పసిబిడ్డ కూడా కల్తీ మద్యం ద్వారా తమ తండ్రులను కోరుకోవడానికి వీలు లేదు. తక్షణమే కల్తీ మద్యం తయారీకి కారకులైనటువంటి వారు ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందినటువంటి వారైనా తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయండి, వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఆదేశించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ పాలనలో 5 సంవత్సరాల పాటు కల్తీ మద్యం ఏరులై పారింది. 30,000 మంది అమాయకులు చనిపోవడం జరిగింది. మరి ఆ రోజు కల్తీ మద్యం తయారీకి కారణమైనటువంటి ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన మీరు చట్టపరమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేకపోయారు? కల్తీ మద్యం తయారీకి కారణమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ ఒక్కరిని కూడా మీరు ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ రాష్ట్ర ప్రజానికందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారింది. మీ బిడ్డలను, మీ భర్తలను, మీ తండ్రులను కోల్పోయినటువంటి మీ అందరి ఉసురు జగన్మోహన్ రెడ్డికి తైలే ఈరోజు ఆయన 11 స్థానాలకు పరిమితమయ్యారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది అనేటువంటి విషయాన్ని ఈరోజు గ్రహించకుండా జగన్మోహన్ రెడ్డి నిత్య ప్రజాసేవకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన నిత్యం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమో రాష్ట్ర ప్రజానీకం ఆలోచించవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ మీ సేవలోనే నిమగ్నమై ఉంటా ఉంది. ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నిత్యం మీ సంక్షేమం కోసం పరితపిస్తున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజానీకమందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతూ ముగిస్తా ఉన్నాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం.